ఆయన బిగ్ బాస్ అందరూ వచ్చినారు పోతున్నారు. తేజ వాళ్ళు ఫస్ట్ ఒక చిన్న మాట, టేస్టీ తేజ గురించి తర్వాత వెళ్దాం. ముందు మెగా చీఫ్ గారి గురించి, అద్భుతమైన మెగా చీఫ్ గారి గురించి బాగా మాట్లాడుకుందాం, గట్టిగా వేసుకుందాం. ఈరోజు మెగా చీఫ్గా ప్రేరణ గారు మన బిగ్ బాస్ హౌస్లో ఎప్పటి నుంచో కోరుకున్న కళ నెరవేరింది. నెరవేరిన తర్వాత ఆవిడ బుద్ధి బయటపడింది. అర్థమైందా? ప్రేరణ మెగా చీఫ్ అయ్యేదాకా అయ్యో పాపం ప్రేరణని ఎందుకు చేయరురా బాబు, ఎంత బాగా ఆడుతుంది, ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత తెలుగుగా ఉంటుందని నేనే సపోర్ట్ చేసినోడిని. ప్రేరణ అయిన తర్వాత అన్మెచ్యూర్ ఎవరో నాకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా? అంత చండాలంగా మాట్లాడేది ఎవరో నాకు ఇప్పుడు అర్థమైంది. యష్మి కన్నా దారుణంగా మాట్లాడుతుంది. చాలా ఫ్లిప్పింగ్ వర్డ్స్, ఇప్పటికే మారలేదు ఫ్లిప్పింగ్ కొట్టడం, ఇప్పటికీ ఏం చేంజ్ లేదు. ఇప్పుడు గౌతమ్ క్రస్టర్డ్ యాపిల్ తినేసాడబ్బా, అయిపోయింది. ఆయన నవ్వుతూ సమాధానం చెప్తున్నాడు. క్రస్టర్డ్ యాపిల్ ఒకటే ఉంది, తిన్నారా ఎవరైనా అని అడిగింది. భోజనం చేసేగాడు టేబుల్ కాడికి వచ్చి నేను తిన్నానని సింపుల్గా నవ్వుతూ చెప్పాడు, క్యాజువల్గా చెప్పాడు. నువ్వు సిగ్గు లేకుండా ఎలా నవ్వుతావు, నువ్వు జోక్ అనుకుంటున్నావా అని సీరియస్ అవడం మాకు మండింది. ఎక్స్పెషల్లీ మాకు మండింది. నీ ప్రవర్తన అక్కడ క్లియర్గా కనబడుతుంది. నువ్వు ఎంత చండాలంగా మాట్లాడావో అందరికీ అర్థమైంది. కాబట్టి ప్రేరణ, నువ్వు మెగా చీఫ్గా కంటెండర్గా కూడా వేస్ట్, వరస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ప్రేరణ. వరస్ట్ మెగా చీఫ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ప్రేరణ. ఇప్పటిదాకా చేసిన ప్రతి మెగా చీఫ్ బాగానే చేశాడు, బాగా చేయకపోయినా బాగా చేశాడు అనిపించుకున్నాడు జనాల్లో. అర్థమైందా? వాళ్ళ కంటెస్టెంట్లు నచ్చపోవచ్చు. ఒకడేమో బ్రేక్ఫాస్ట్ లేట్ అంటాడో, ఒకడేమో టాయిలెట్లు క్లీన్ లేవు అంటాడో, ఇంకొకడేమో బెడ్షీట్లు లేవు అంటాడో. ఏయో కారణాలు ఉంటాయి, ప్రతి మైండ్ ఒకలాగా ఉండదు కదా. బిగ్ బాస్ హౌస్ అది ఒక గేము. నేను నిన్ను ఇలాగా ఫస్ట్ టైము జనాలు వేస్ట్ మెగా చీఫ్ అనడం, నేను ఎక్స్పెషల్లీ నేను అంటున్నా, వేస్ట్ వరస్ట్ కంటెస్టెంట్, వరస్ట్ మెగా చీఫ్ నువ్వే నా దృష్టిలో. వెళ్ళిపోమాను. శ్రీపాద్ పుట్టినరోజు అయిపోయింది, మరి ముందే వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోయేదేదో ముందే వెళ్ళిపోవచ్చు కదా. ఆల్రెడీ సెల్ఫ్ ఎవిక్టెడ్ చాలా మంది అవుతున్నారు, ప్రతిరోజు అవుతున్నారు. నువ్వు కూడా అయిపో. గంగవ్ అయిపోయింది, మణికంఠ అసలు నీ టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు. తగం నీ టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు మణికంఠ. నీ టార్చర్, ఎక్స్పెషల్లీ యష్మి టార్చర్, ఆ పృథ్వీ కూడా టార్చర్, మీ ముగ్గురు టార్చర్ తట్టుకోలేక దండం పెట్టేసి బిగ్ బాస్కి ఈ రోజున టాప్ 2 కంటెస్టెంట్ సెల్ఫ్ ఎవిక్టెడ్. ఎవరిని పోతా గౌతమ్ని సేవ్ చేసి పోయాడు. గౌతమ్కి ఈ రోజున అందరికంటే బాగా ఎక్కువ బజ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళ చండాలమైన చేష్టలని బాగా ఎదుర్కొంటున్నాడు కాబట్టి గౌతమ్ ఇప్పుడు మెగా అసలు కంటెస్టెంట్ కింద బాగా ఎదిగాడు. వీళ్ళందరూ డౌన్ఫాల్కి వెళ్ళిపోతే మనోడు మట్టికి నెంబర్ 1గా నిలబడ్డాడు. ఇప్పుడు బిగ్ బాస్ 8కి కావాల్సిన కంటెస్టెంట్ ఎవడన్నా ఉన్నాడు అంటే నిఖిల్ తర్వాత గౌతమే. వీళ్ళిద్దరికీ తగ్గపోరే జరుగుద్ది. ఇంకెవరు అంత పోటీగాళ్ళు, ఆటగాళ్ళు ఎవడో లేడు లోపల. ఇంకొకటి చెప్తా, ఇక మన టేస్టీ తేజ విషయానికి వద్దాం. టేస్టీ తేజ గురించి వద్దాం. టేస్టీ తేజ అయితే ఒక్క మాటలో చెప్పాలబ్బా, చాలా అంటే చాలా బాధపడుతున్నాడో వాళ్ళ ఫ్యామిలీ వీక్ని రద్దు చేసినందుకు. ఎక్స్పెషల్లీ అక్కడ తప్పు చేశాడని పాయింట్అవుట్ చేసి నాగార్జున గారు ఫ్యామిలీ వీక్ని కట్ చేశాడు చూడు, అది నాకైతే చాలా చండాలం అనిపించింది. ఇంత దరిద్రంగా ఎవరో చెయ్యరు. ఈ వీక్ లో అయితే చెప్పాను కదా, పృథ్వీ యష్మి వీళ్ళిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారో, ఇద్దరులో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు.